వైఎస్ జగన్ పొదిలి పర్యటన ఏపీ రాజకీయాల్లో సెగ పుట్టించింది. పోగాకు బోర్డు సందర్శనలో ఉద్రిక్తత చెలరేగటం, వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడటం లాంటివన్నీ రాజకీయంగా వేడి పుట్టించాయి. తెలుగుదేశం వైసీపీ నేతల మధ్య ఇప్పుడు దీని మీదే డైలాగ్ వార్ నడుస్తోంది. సీఎం చంద్రబాబు కూడా వైసీపీ అధినేత జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ధైర్యం ఉంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ ని పరామర్శిస్తారని మండిపడ్డారు. పొదిలిలోనూ బాధ్యత లేకుండా పర్యటిస్తారా అని ప్రశ్నించారు బాబు. దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అంటారా, రౌడీయిజం చేస్తారా అని ఫైర్ అయ్యారు బాబు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదన్నారు సీఎం. ఇప్పటి వరకు తన మంచితనాన్ని చూశారని, ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. హద్దు మీరితే ఇకపై ఊరుకునేది లేదన్నారు. 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదన్నారు చంద్రబాబు. అమరావతిపై అసభ్య వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకే పొదలిలో దాడులు చేశారన్నారు. నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసినా బీ కేర్ఫుల్. హెచ్చరిస్తున్నా, నేనెప్పుడు భయపడలా. తీవ్రవాదులపైన పోరాడినప్పుడు కానీ, ముఠా నాయకులపైన పోరాడినప్పుడు కానీ, కమ్యూనల్ వైలెన్స్ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ధ్యేయం, పబ్లిక్ సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా, గట్టిగా కూడా చెప్తున్నా. ఎన్నోసార్లు చెప్పా, చేసి చూపిస్తా. వైసీపీ కూడా పొదిలి ఇష్యూపై కాస్త ఘాటుగానే స్పందిస్తోంది. ఆ పార్టీ నాయకులు పొదిలిలో జరిగిన దాడులను ఖండిస్తున్నారు. దాడులు చేసే సంస్కృతితో సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో ఆలోచించుకోవాలని పేర్ని నాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శిస్తే వెళ్తే పోలీసులు కావాలని ఏ రకంగా ఎవరైనా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కదా, తీసుకొచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి చెప్పులు ఇసరటం అనేది, ఇసిరిపెచ్చటం అనేది, లేదా వాళ్ళ చెప్పు తీసుకుని పక్కన్న మగోళ్ళు ఇసరటం అనేది, ఈ పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళు ఇసరటం అనేది ఏమన్నా ఈ సమాజానికి మంచిదా అని అడుగుతున్నాను. అంటే సమాజానికి ఏం నేర్పిస్తున్నారు అంటే, రేపొద్దున చంద్రబాబు కూడా మేము గవర్నమెంట్లోకి వస్తే ఎక్కడన్నా పలకరిస్తాకు వస్తే ఏదో ఒకటి అవమానం చేయమనే కదా. చేసినా తప్పు లేదు, చేయటం రివాజు, ఆంధ్ర రాష్ట్రం సాంప్రదాయం అనే కొత్త పోకడలు కొత్త సాంప్రదాయాన్ని నేర్పుతున్నారు కదా, అర్థమవుతున్నది మనకి. సరే, ఇవాళ చెడు నేర్పంగానే, చెడు చేయంగానే కాదు, దానివలన పాలకులు చెడు చేస్తే, వ్యవస్థలను వాడుకుని పాలకులు తప్పటడుగులేస్తే, ఇవన్నీ సమాజానికి నేర్చుకోమనేది ఒక బడవుతుంది. సమాజంలో అంటే రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు చేసేటువంటి తప్పులు పాపాలు ఈ సమాజానికి ఒక స్కూల్ లాగా, ఒక బడిలాగా మారి అందరూ కూడా ఈ రకంగా దారి చూపినట్టు అయ్యి తయారవుతారనేది గమనించి మంచిగా చేసుకుంటే బెటర్ అనేది నేను చంద్రబాబు గారికి, అలాగే ఆయన ప్రభుత్వం. ఇక పొదిలిలో జరిగిన దాడులను వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఖండించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడుల వెనుక టీడీపీ నేతలే ఉన్నారని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాడులకు పాల్పడుతున్నారని మహేష్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు, నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని చెప్పారు. జగన్ పొదిలి పర్యటనలో భద్రత లోపించిందని, దీనికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఇది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శిలో ఏం జరిగింది? 40,000 మంది రైతులు స్వచ్ఛందంగా వస్తే తెలుగుదేశం విధ్వంసం చేయాలి, ఫ్రాక్షనిజం మెంటాలిటీతో ఎలాగన్నా గొడవలు సృష్టించాలని ఒక 20-30 మంది తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన మహిళలు అవ్వచ్చు, ఒకళ్ళిద్దరు రైతులు అవ్వచ్చు, దారిలో నిలబెట్టి వాళ్ళ చేత 30,000 మంది మీద రాళ్ళు వేయిస్తారు. ఊహించండి. మళ్ళీ ఆ 30 మందికి 200 మంది పోలీసులు సెక్యూరిటీ. జెడ్ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఒక 10 మందో 15 మందో సెక్యూరిటీ, 20 మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకేమో 200 మంది సెక్యూరిటీ. రాళ్ళు ఇసురుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర. కానీ నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి ఎన్ని అవమానాలు చేసినా ప్రజల కొరకు తట్టుకుంటాను, నిలబడతాను, వాళ్ళ కొరకు పోరాటం చేస్తాననే ఒక మంచి ఉద్దేశం ఉన్న నాయకుడు కాబట్టి ఎక్కడా అదుపు దాటనీలేదు.